హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కాంతారావు, తాతారావు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు వ్యాపార భాగస్వామ్యులు. 20 సంవత్సరాల క్రితం బట్టల వ్యాపారాన్ని ఇద్దరూ కలిసి ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యాపార లావాదేవీలలో ఎటువంటి గొడవ లేదు వారిద్దరికీ. ప్రతి నెల ఖర్చులను తీసేసి వచ్చిన లాభాన్ని ఇద్దరూ పంచుకునేవారు. అలా పంచుకున్నప్పుడల్లా తాతారావు కొంత డబ్బుని వేరే మూటలో కట్టి ప్రక్కన పెట్టేవాడు. అయితే ఇన్ని సంవత్సరాలుగా అలాగే చేస్తున్నా సరే కాంతారావు ఎప్పుడూ అడగలేదు. అదేంటి, వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంత డబ్బు ప్రక్కకు తీసి పెడుతున్నాను, అయినా కాంతారావుకి అనుమానమే రాలేదు. నువ్వు ఆ డబ్బుని ఏం చేస్తున్నావని ఒక్కరోజు కూడా అనుమానంగా అడగలేదు అని అనుకుంటూనే ప్రతి నెలలాగానే ఆ నెల కూడా ఆ డబ్బును తీసుకువెళ్ళి ఊరు బయట ఉన్న ఒక బావి వద్ద పెట్టి మరలా వెనుతిరిగి ఇంటికి రాసాగాడు. అయితే ఇంటికి వెళుతున్న తాతారావుకి ఒక అనుమానం వచ్చింది. అవును, నేను ప్రతి నెల డబ్బు మూట అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నా, ఆ డబ్బు మూటని ఎవరు తీసుకుంటున్నారు తెలియటం లేదే. ఒక్కసారి ఆగి ఎవరు తీసుకుంటున్నారో చూస్తే పోలా అని అనుకుని ఆ ప్రక్కనే ఉన్న ఒక చెట్టు ప్రక్కకు వెళ్ళి ఏం జరుగుతుందా అని చాటు నుంచి చూడసాగాడు తాతారావు. కొంత సమయం తరువాత కాంతారావు అటూ ఇటూ చూసుకుంటూ మెల్లగా వచ్చి ఆ మూటని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవటం కనిపించింది తాతారావుకి. ఏంటి, నేను ప్రతి నెల పేదవారికి ఉపయోగపడుతుందని అక్కడ కొంత డబ్బు పెడుతుంటే అది కాంతారావు తీసుకువెళ్ళిపోతున్నాడా అని కోపంతో, కాంతారావు ఆగు, నేను ప్రతి నెల ఇక్కడ డబ్బులు మూట పెడుతుంటే అది నువ్వు తీసుకువెళుతున్నావా? అది నీలాంటి ధనికుల కోసం కాదు, పేదవారి కోసం అక్కడ పెడుతున్నాను. అయినా కొంత డబ్బు ప్రక్కకు తీసి ఎందుకు పెడుతున్నావు అని అడగనప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నీ మోసాన్ని, నువ్వే ఆ డబ్బు తీసుకుంటున్నావని. అసలు నేను ఆ డబ్బు మూటని అక్కడ ఎందుకు పెడుతున్నాను ఒక్కరోజైనా అడగాలని నీకు అనిపించలేదా? నేనెందుకు పెడుతున్నానో తెలుసా అని కోపంగా అరిచాడు తాతారావు. సరే, ఇప్పుడు చెప్పు, వింటాను అన్నాడు కాంతారావు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తి మొత్తం పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇక నాకు ఆస్తి లేదని చెప్పి నా బంధువులు కూడా నన్ను తీసుకువెళ్ళలేదు. ఇంకా నేను ఎలా బ్రతకాలో తెలియక ఆ బావిలో దూకి చనిపోదామని బావి వద్దకు వచ్చాను. అలా దూకే ముందు నా కాలికి ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని చూస్తే అది వజ్రపు ఉంగరం. దాన్ని తీసుకువెళ్ళి సేటుకిచ్చి ఒక ఆవుని ఇస్తారా అని అడగగానే ఆవుని ఇచ్చాడు. ఇక ఆవుని మేపుకుంటూ అది ఇచ్చే పాలను అమ్ముకుని వచ్చిన డబ్బుతో నా అవసరాలను తీర్చుకుంటూ కొంత డబ్బుని వెనకేసుకుంటూ వచ్చాను. ఆ డబ్బుతోనే నీతో వ్యాపారం చేశాను. అలాగే ఆ వ్యాపారాన్ని చూసే మా మామగారు నాకు పిల్లనిచ్చారు. ఆ తరువాత పిల్లలు, అలా నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఈరోజు నేను నా కుటుంబంతో ఇంత ఆనందంగా ఉన్నానంటే ఆ రోజు నాకు ఆ ఉంగరం ఆ బావి వద్ద దొరకబట్టేగా. అందుకే నాలాంటి ఒకరికి జీవితం ఇద్దామని ఒక ఆవు ఖరీదు డబ్బు తీసి ప్రతి నెల అక్కడ పెడుతున్నాను అని జరిగింది చెప్పి, ఇన్నాళ్ళు నేను ఒక పేదవాడికి జీవితం ఇస్తున్నానని ఆనందపడ్డాను, కానీ అది నువ్వు తీసుకువెళ్ళిపోతున్నావని ఈరోజే తెలిసింది అని బాధపడసాగాడు తాతారావు. తాతారావు, కాస్త బాధపడకు, నేను చెప్పేది విను. నువ్వు అక్కడ పెట్టిన డబ్బు పేదవాడే తీసుకుంటాడని ఏంటి నమ్మకం? అర్హత లేని వ్యక్తి తీసుకుంటే అప్పుడు నీ గుప్తదానం వృధా అయినట్లేగా అన్నాడు కాంతారావు. ఏం కాదు, పేదవాడు తీసుకుంటాడు, వాడికి ఒక జీవితం వస్తుంది అన్నాడు తాతారావు. కావాలంటే నేను నిరూపిస్తా పద, కొంత డబ్బు అక్కడ పెట్టి మనం ఆ చెట్టు చాటుకు వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు కాంతారావు. అయితే పద అని కొంత డబ్బుని ఒక మూటలో కట్టి ఆ బావి వద్ద పెట్టి చెట్టు ప్రక్కకు వెళ్ళారు కాంతారావు, తాతారావు. కొంత సమయం తరువాత ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఆ బావి వద్దకు రావటం కనిపించింది.
ఆవుని కొందాం కదా అని తెచ్చిన డబ్బులు కాస్త జోదంలో పెట్టాను, పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలిరా? ఆవు లేకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఇక నాకు చావే శరణ్యం, ఈ బావిలో దూకి చనిపోతాను అని బాధపడసాగాడు ఒక వ్యక్తి. ఆగరా, అన్నిటికీ చావేనా ఏంటి పరిష్కారం అని ఇంకొక వ్యక్తి అతడిని సముదాయించసాగాడు. ఇంతలో బాధపడుతున్న వ్యక్తి కాలికి డబ్బుల మూట దొరికింది. ఇదేంట్రా ఇక్కడేదో ఉంది అని దానిని తీసి చూస్తే అందులో కొంత డబ్బు ఉంది. ఆహా, డబ్బురా, దేవుడే నా కోసం ఇక్కడ పెట్టినట్టున్నాడు. వీటితో మరలా జోదం ఆడతాను, ఆడి గెలిచి పోగొట్టుకున్న డబ్బునంతా సంపాదించి ఈసారి 2 ఆవులు కొంటాను అని ప్రక్కన ఉన్న వ్యక్తిని తీసుకుని జూదానికి వెళ్ళిపోయాడు ఆ బాధపడే వ్యక్తి. చూశావా, నీ గుప్తదానం అర్హుడికే వెళ్ళిందా లేదా అని ఎగతాళిగా అన్నాడు కాంతారావు. ఇంకొక్కసారి చూద్దాంరా, నా దానం పేదవాడికి చెందుతుందేమో అన్నాడు ఆశగా తాతారావు. సరే చూద్దాం పద అని మరలా కొంత డబ్బుని మూటకట్టి ఆ బావి వద్ద పెట్టి ఇద్దరూ కలిసి చెట్టు చాటుకు వెళ్ళారు. కొంత సమయం తరువాత కట్టెలు అమ్ముకునే వ్యక్తి మంచినీళ్లు తాగడానికి ఆ బావి వద్దకు వచ్చి మంచినీళ్లు తాగి, అమ్మో త్వరగా వెళ్ళి కట్టెలు అమ్మేసుకుని వచ్చిన డబ్బులతో కాస్త నూకలు కొనుక్కుని ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారో ఏమో అని కంగారుగా ఆ కట్టెల మోపుని ఎత్తుకుని వెళుతూ ఉండగా కాలికి ఆ డబ్బు మూట తగిలింది. ఏంటిది? ఏమో ఇప్పుడు చూస్తా కూర్చుంటే నాకు ఆలస్యం అయిపోతుంది, అక్కడ నా పిల్లలు ఆకలితో ఉంటారు అనుకుంటూ దానిని చూడకుండానే వెళ్ళిపోయాడు. చూసావా, ఆ డబ్బుని తీసుకునే అర్హత ఉన్న వ్యక్తి ఏమో ఆ మూటేంటో కూడా చూడకుండా తన కష్టాన్ని నమ్ముకుని వెళ్ళిపోయాడు. అసలు అర్హత లేని వ్యక్తి ఏమో ఆ డబ్బుని తీసుకుని జోదానికి వెళ్ళాడు. ఇలాగే ఉంటుంది నువ్వు గుప్తదానం అనుకుని కొంత డబ్బు అక్కడ పెడితే అన్నాడు కాంతారావు. అవునరా అని బాధపడసాగాడు తాతారావు. సర్లే, ఎక్కువ బాధపడకు, నీ డబ్బెక్కడికి పోలేదు, నేనే భద్రంగా దాచిపెట్టి ఉంచా అన్నాడు కాంతారావు. ఎందుకు అన్నాడు తాతారావు. ఎందుకేంటి, మన ఊళ్ళో బడి లేదుగా, బడి కట్టిద్దాం, అలాగే పాఠాలు చెప్పడానికి ఒక పంతుల్ని కూడా ఏర్పాటు చేద్దాం, అతడికి జీతం కూడా మనమే ఇద్దాం, ఇక పిల్లలకి కూడా ఉచితంగా చదువు చెప్పిద్దాం, అప్పుడు ఆ బడిలో చదివే ప్రతి పిల్లవాడికి ఒక జీవితాన్ని ఇచ్చినట్టేగా, ఆ పిల్లలతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడినట్లేగా అన్నాడు కాంతారావు. నువ్వు చెప్పింది చాలా బాగుందిరా కాంతారావు అని ఆనందపడసాగాడు తాతారావు. సరే సరే, నేను ప్రతి నెలా తీసుకువెళ్లే డబ్బులు ఇప్పుడు పాఠశాల కట్టించడానికి సరిపోయేంత అయినయి, రేపటి నుంచి ఇక ఆ పని మొదలు పెడదామే అని ఒక పాఠశాలను కట్టించి అందులో ఒక పంతుల్ని కూడా పెట్టి అతడికి జీతం కూడా వాళ్లే ఇచ్చి ఉచితంగా చదువు చెప్పించసాగారు తాతారావు కాంతారావు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.